అండ్ నేను మీ బాగా మాట్లాడతాను. బాజోగా బాలా డిష్ ఎక్స్ప్రెస్ యాక్చువల్ గా ఫోల్డ్ 4, ఫోల్డ్ 5, అలాగే ఫోల్డ్ 6, ఫోల్డ్ 6, అలాగే ఫోల్డ్ 7 కవర్ తీసేద్దాం. ఇది నేను వాడుతున్నాను ఫోల్డ్ 7. ఇది సిరీస్ యాక్చువల్గా వచ్చే సైకిల్ చూసారు జరుగుతుందో. దీని డిఫరెన్స్ ఏంటంటే ఫోల్డ్ 4 చూసారు గ్యాప్ ఇక్కడ మధ్యలో ఆ గ్యాప్ వస్తుంది. ఇది వెయిట్ కూడా మీకు అంటే ఒక్కొక్క దానికి వెయిట్ కూడా మీకు తగ్గుతూ వస్తుంది అనమాట. ఫోల్డ్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఫోల్డ్ 4 అయితే 263 గ్రాములండి. ఒక బాగేజీ రాయి పట్టుకున్నట్టే 263 గ్రాములు ఇది. తర్వాత ఇది దగ్గర చూస్తానండి. తర్వాత ఫోల్డ్ 5 అయితే మాత్రం 253 గ్రాములు. చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అనమాట. మొత్తం డిఫరెన్స్ కూడా చెప్తాను లాస్ట్ లో. తర్వాత ఫోల్డ్ 6 239 గ్రాములు. తర్వాత ఫోల్డ్ 7 215 గ్రాములు. ఈ సైజ్ ఎలాగ వస్తుంది. ఈ సైజ్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి కూడా ఏంటంటే ఇదో ఇది గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఇది గ్యాప్ కొంచెం కొంచెం తక్కువ వస్తుంది. ఇది గ్యాప్ ఉండదు, ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఇది ఈ గ్యాప్ మధ్యలో ఎక్కువ చూసారా, ఇది కొంచెం దీని కొంచెం ఎక్కువ ఉంటుంది, పైన నలుగుతుంది. ఇది మొత్తం ఈక్వల్ గా ఉంటది అనమాట. ఇదంతా ఇదైతే స్లిమ్ గా ఉంటది యాక్చువల్ గా సైజ్. తర్వాత కెమెరా విషయానికి వస్తే ఇంకేది డిఫరెన్స్ ఉండదని మీకు చూసుకోవడానికి. కెమెరా విషయానికి వస్తే ఇక్కడ దీనికి ఫ్లాష్ ఇచ్చాడంటే, దీనికి ఫ్లాష్ అన్ని ఇక్కడ ఇచ్చాడు. 5 కి 6 కూడా ఇక్కడ ఇచ్చాడు ఫ్లాష్. 7 కూడా అలాగే వచ్చింది. కెమెరా బయటకు వచ్చింది అనమాట. ఇది స్లిమ్ అంటే ఒకదానికి 20 గ్రాములు తేడా ఇంచుమించు అంతే. ఈ స్లిమ్ చూసి ఎలాగుందో ఇలాగుంది. ఇప్పుడు నా దగ్గర అవైలబిలిటీ ఏంటంటే 7 మనం పెట్టాను, అయిపోయింది. మా 7 లేవు. 7 కావాలంటే బై ఆర్డర్. గ్లోబల్ స్టాక్ కావాలంటే 1,25,000 ఉంది. మధ్యలో 1,20,000 కూడా పెట్టాను. ఇప్పుడు 1,25,000 గ్లోబల్ స్టాక్. మీకు ఫీడ్బ్యాక్ అదే నాన్ యూజ్డ్ ఫోన్ కావాలంటే ఇండియాలో వారంటీ రావు ఇవేను. ఇది 1,25,000 పడుతుంది 7. అలాగే 6 అయితే మాత్రం మీకు బాగా రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు 12 GB 2GB, అది కూడా 12 GB 2GB. ఇదైతే మాత్రం మీకు ఇప్పుడు స్టాక్ 2 పీసులు వచ్చాయండి, ఎక్కువ రాలేదు. ఆర్డర్ బై ఆర్డర్ మరి స్టాక్ ఉన్నాయి తెప్పిస్తాను. ఇదైతే 85,000 పడుతుందండి. ఫోల్డ్ 6 బాక్స్ తో పాటే వస్తాయి. ఇది ఫోల్డ్ 5 లోని మీకు 512 GB అయితే మాత్రం 63,999. 2GB అయితే మాత్రం 59,999 రూపాయలు ఇది యాక్చువల్ గా. అలాగే ఫోల్డ్ 4 అయితే మాత్రం 52,999 రూపాయలు 2GBలే. ఈ 4 వేరియంట్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి కాబట్టి, అంటే లక్కీగా నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో డిఫరెన్స్ చెప్పగలిగాను మీకు నేను. దీనిలో కూడా డిఫరెన్స్ అంటే పెద్ద పెద్ద తేడాలు ఏమి ఉండవండి. చిన్న చిన్న కెమెరా క్లారిటీ, తర్వాత ప్రాసెస్ చిన్నది, బ్యాటరీ చిన్నది, అంటే పెద్ద అంటే ఇయర్ చేంజ్ చేస్తున్నప్పుడు మోడల్కి ఏదో డిఫరెన్స్ పెట్టాలి కాబట్టి పెడతారు. కాబట్టి 4 హ్యాండ్ సెట్లు నా దగ్గర రెడీగా స్టాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2-3 చాలా పెడుతుంటాను. అలాగే బజాజ్ ఫైనాన్స్ లో తీసుకుందాం అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా ఎక్కడ కస్టమర్ అయినా పర్వాలేదు, సివిల్ బాగుండాలి, ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయ్యి ఉండాలి. లాంగ్ కస్టమర్ అయితే, లోకల్ కస్టమర్ అయితే, కొత్త కస్టమర్ అయినా పర్వాలేదు. మా దగ్గర మేము డిస్కౌంట్ ఇచ్చే స్టాక్స్ ఏదైనా సరే 12 to 13% దాకా ఇంట్రెస్ట్ పడుతుందండి. కాబట్టి మీకు సివిల్ బాగుండి లిమిట్ ఉంటే మాత్రం లాంగ్ కస్టమర్ వచ్చినా పర్వాలేదు. అది కూడా మాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని స్టాక్ ఉండేది కన్ఫర్మ్ చేసుకుని వస్తే బెటర్. దానికంటే బెటర్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ ఉంటే క్రెడిట్ కార్డు కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే 2% ఛార్జ్ అవుతుంది ముందు. కార్డు బట్టి కూడా 2%, 2.5%, 3% ఛార్జ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. అది కాకుండా మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు దగ్గర మీరు ఈఎంఐ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం యాప్ లోకి వెళ్ళి ఈ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ కొట్టిన తర్వాత మీకు 3 months, 6 months, 9 months, 12 months అలా వస్తుంది. దాని బ్యాంక్ ఛార్జెస్ వేరేగా ఉంటాయి. అంటే బజాజ్ ఈఎంఐ, ఐడిఎఫ్సి ఫైనాన్స్ లో ఏదైతే ఇంట్రెస్ట్ పడుతుందో దానికంటే కొంచెం తక్కువే పడుతుంది. కాబట్టి అలా లాంగ్ కస్టమర్స్ అయితే అది ప్లాన్ చేసుకోవడం బెటర్. ఏ ఫోన్ అయినా సరే గ్లోబల్ స్టాక్ అయితే మాత్రం నేను 7 days వారంటీ ఇస్తాను. అది కూడా మీరు అది కూడా మీ ఫ్రెండ్ కొనుక్కుంటారో, బ్రదర్ అనుకుంటారో, లేకపోతే ఎలా కొనుక్కుంటా సరే మీరు అందరినీ అలాగే అనుకుంటాను. ఫాలోవర్స్, కస్టమర్స్ అన్న దానికంటే నా బ్రదర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లాగే మీరు అందరూ కూడా అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు దుబాయ్ నుంచి కానీ ఎక్కడ ఎన్ఆర్ఐస్ ఉంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే అక్కడే తెప్పించుకుంటారు. మీ ఫ్రెండ్ పట్టుకొస్తారు, ఇస్తాడు, వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చినంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? పక్కన పెట్టుకోవడమే. లేకపోతే దుబాయ్ పంపించాలన్నా, లేకపోతే జపాన్ పంపించాలన్నా, యూఎస్ పంపించాలంటే దానికి వచ్చేదాకా ఇక్కడ కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. అందుకని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీకు అక్కడి నుంచి నేను తెప్పించిన స్టాక్ మీ ఫ్రెండే తెప్పించాలనుకోండి, అది నేను 7 days చెకింగ్ వారంటీ ఇస్తాను మీకు అంతే. దానివల్ల మీకు టెన్షనే లేదు. అసలు కంప్లైంట్స్ రావండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్స్ రావు. మీరు ఫోన్లు పర్ఫెక్ట్ గా వాడడానికి కావాలి. ఏ కంప్లైంట్స్ కింద పడేసి రఫ్ చేస్తే మాత్రం కంప్లైంట్స్ వస్తాయి. ఫోన్ ఎలా వాడాలి? మనకి జీవితం అంతా ఇప్పుడు ఫోనే.
ఇప్పుడు వైఫ్, భర్త, చెల్లి, అన్నయ్య, ఫ్రెండ్ ఇవన్నీ రేషియోస్ తగ్గిపోతున్నాయి. ప్రేమలు ఉంటాయి, మాట్లాడినట్టు తగ్గిపోతున్నాయి. మాక్సిమం మనం ఇప్పుడు ఫోన్ లో మీరు చెక్ చేసుకోండి, మనం ఉన్న టైంలో ఆల్మోస్ట్ అప్పుడప్పుడు ఆన్ చేసిన 7 అవర్స్ మనం ఇంచుమించు మనం ఫోన్ లోనే ఉంటున్నాం మనం జనరల్ గా. అంటే మధ్యలో 10 నిమిషాలు ఉన్నా బాగుంటుంది, అందరూ కాదండి, నేను ఆ ఫోన్ చూసే గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఒక రీల్ చూస్తాం, రీల్ అలాగే వెళ్ళిపోతుంటాయి. నేను కూడా అప్పుడు రాత్రి 11 గంటలకు పడుకుందాం అనుకుంటాను, 1 గంట అవుతుంది, ఒక రీల్ చూస్తాను, ఏటో రీల్ అలా తిప్పుతుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటాయి. జనాలు అందరికీ ఇదే ప్రాబ్లం. అందుకనే దీని ముందు వీడియో కూడా మా టీం తయారు చేసి పెట్టాను ఆల్రెడీ. యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ టైమింగ్ పెట్టుకోవచ్చు మీరు. అది ఆ వీడియో ముందు వీడియో చెక్ చేయండి, టెక్ వీడియో ఉంటుంది ఒకటి, అది చెక్ చేసి మీరు ఆ విధంగా దాని సెట్టింగ్స్ పెట్టుకుని ఆండ్రాయిడ్ ఫోన్ లో మినిమం టైం పెట్టుకోండి. ఒక టైం పెట్టుకోకపోతే మనకి మన జీవితమే ఫోన్ అయిపోతుంది ఆఖరికి. కాబట్టి ఈ డిఫరెన్స్ చెప్పడం కోసం స్టోరీ చెప్పాను. ఆలకించండి, బోర్ అనుకుంటే ఇంకో వీడియో చూసుకోండి. థ్యాంక్ యూ.